వరంగల్ జిల్లా గీస్కొండ మండలం కొమ్మాల గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నేడు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు వేద పండితులచే ప్రత్యేక పూజలు చేసి భారీ క్రేన్ సాయంతో నూతన ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. ఏర్పాటుతో ఆలయానికి నూతన శోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా ధ్వజస్తంభం దాతవేములపల్లి సంతోష్ కుమార్ మాధవి ఆధ్వర్యంలో కీర్తిశేషులు శ్రీ వేములపల్లి సంపత్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో కార్యక్రమం జరిగింది. అనంతరం వేములపల్లి సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ధ్వజస్తంభం ఏర్పాటుకు మా పూర్వీకుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశామని, భక్తులకు మహా అన్నదానం కూడా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి శోభారాణి, గ్రామ సర్పంచ్ కన్నేబోయిన యమున, ప్రవీణ్ కొమ్మాల, గ్రామ ప్రముఖులు, ప్రజలు, భక్తులు, దేవాదాయ శాఖ అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సూర్యతండ గ్రామ సర్పంచ్ రాఘవేంద్ర మరియు సంతోష్ భక్తులు పాల్గొన్నారు. మాకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేయడానికి మాకు ముందు నిలవెలుపు దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ముందు స్వామివారికి కృతజ్ఞతగా ఉండాలని. ఈ కార్యక్రమము మాకు స్వామివారు ఇచ్చిండ్రు, కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మాకు ఇక్కడ ప్రజలు, భక్తులు, తర్వాత గ్రామ పెద్దలు, సర్పంచులు, తర్వాత మన గవర్నమెంట్ ఆఫీసర్ ఈఓ గారు, గుడి సిబ్బంది, తర్వాత మాకు ఈ జర్నలిస్టులు వీళ్ళంతా సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించామని కోరుతున్నాము. మేము కార్యక్రమం వల్ల ప్రజలందరికీ, భక్తులందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు జరగాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. మా ఈ ఆశను దేవుడు నిర్వర్తించాలి. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ధ్వజస్తంభానికి మా పూర్వీకులు వేములపల్లి వీరయ్య, నాగయ్య, మా సంపత్ కుమార్ గారి జ్ఞాపకార్థము మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల అందరికీ సుఖశాంతులు జరగాలి, చుట్టుపక్కల గ్రామాలకు, దేశానికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి గ్రామ సర్పంచులు, అలాగే దేవాలయ సిబ్బంది, అర్చకులు అందరి సహకారంతో మేము ఇంత దిగ్విజయంగా జరుపుకున్నాము.